మీద మీడియానే తప్పంటలేను, మాకా కోట్లు పెట్టాలి, మళ్ళీ కోట్లు ఆడ సంపాదించాలి. మరి ఏడైనా ఏదైనా పని చేసి ఆ కోట్లు సంపాదించామని పోతే మళ్ళీ మీ బ్రేకింగ్ లేనా మళ్ళా, మరి మేమేం కాలేనా? ఎస్సీ మళ్ళీ చెప్తున్నా, డబ్బులతో కూడుకున్న రాజకీయం అయిపోయింది కాబట్టి అంటే ఇప్పుడు బీసీలు ఎవరు లేరా? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి రెండు ప్రధానమైన పోస్టులు ఉంటాయినండి. అధికారం వస్తే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. తర్వాత ఏ పోస్టు వాల్యుబుల్ ఉంటుంది? పీసీసీగా బీసీ ఉన్నాడు కదా. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్, సీఎంగా రేవంత్ రెడ్డి. మరి వీళ్ళిద్దరు సిస్టంలోనే కదా గవర్నమెంట్ పార్టీ నడిచేది కదా. అంటే అధికార పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన 100 అయితే కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా బీసీ నాయకుడు ఈయన 100. ఇంతకంటే మీకు ఉదాహరణ ఏం కావాలి? మీరు ఎప్పుడైనా, నేను మీడియాని అడుగుతున్నానా మీకు, తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది 10 ఏళ్ళు, ముఖ్యమంత్రి ఓసీ, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆయనే కదా. మరి ఎప్పుడైనా మీరు కేసీఆర్ గారిని, మీరు బీసీ ముఖ్యమంత్రి ఓసీ కదా, మరి మీరు సీఎం అయినాక బీసీ ప్రెసిడెంట్ ఎందుకు చేయలేరని గాంధీ భవన్ మీడియా వాళ్ళు ఎవరైనా అడిగిరా? ఎందుకు చెప్పలేదు? రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడు అని కేసీఆర్ అన్న మాటని మీడియా ఎందుకు 10 ఏళ్ళు అడగలేకపోయింది? ఎందుకు అడగలేదంటే మీరందరూ భయపడ్డారు, యాడ లోపడేస్తాడా అని మీరు భయపడ్డారు, అడగలే. తెలంగాణ మీడియాకి కేసీఆర్ని ప్రశ్నించే దమ్ము 10 ఏళ్ళ ఏ మీడియా జర్నలిస్ట్ చేశాడు? అంటే మేము అల్కం దొరికినా మీకు ఏమనమని చెప్పా? 10 సంవత్సరాలు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ గారు, ఎందుకు చేయలేదు? ఒక్క జర్నలిస్టు, ఒక్క మీడియా యాజమాన్యం ఎవరన్నా అడిగిర్రా? ఆ సాహసం చేసిర్రా? చేయలే. ఇప్పుడు మా దగ్గర ఇన్న క్వశ్చన్లు మీరు అడిగేది తప్పదు. ఇక మీరు కాలుకేస్తే మెడకేస్తే అదే అంటున్నా. గాంధీ వాళ్ళు కాంగ్రెస్ ఆడుతారు కానీ ఇదేదో కేసీఆర్ ఆడితే అందరు లోపల వాడేస్తారు. మీరు ఆడ మేము ఏమనమని మమ్మల్ని మాతో ఆడుకుంటారు.